ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టైం వచ్చేసి 5:30 మధ్యలో అవుతా ఉంది. నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ తీస్తాను. 2 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ అనమాట. లైట్గా ఫీవర్, అలానే దగ్గు కూడా ఉంది. బాగా దగ్గి గొంతంతా పోయింది. అందుకే ఈ మధ్య వీడియోస్ అయితే తీయట్లేదు. ఏమనుకోవద్దండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈ ఛానల్ గురించి చెప్పాం కదా, డెడ్ అయిపోయింది. ఎంత తీసినా మా కష్టం, ఎంత చేసినా కానీ ప్రతిఫలం రావట్లేదు. అయినా కానీ ఎందుకో వదిలేసుకోబుద్ది కాక ఇంకా స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ అని ఏదో ఒకటి రోజుకి 1 కానీ 2 కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా మమ్మల్ని అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సాయంత్రం అయితే అయింది కదా, ఇంకేముంటాయండి మనకి ఇంట్లో పనులే కదా. ఇంకా రేపు రోజునైతే మేము ఊరికి వెళ్తున్నాం. ఏ ఊరు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మార్నింగ్ తీస్తా, మీకు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పోస్ట్ చేస్తాను, లేదంటే షార్ట్ వీడియో పెడతాను. ముందైతే ఇదంతా అయితే మనం పనిచేసేటప్పుడు వేసిందనమాట. ఇదంతా రేపు క్లీన్ చేయాలి. రేపు పొద్దున కానీ ఈవినింగ్ కానీ కట్లని తీసి రాళ్ళని తీసి ఇసుక మీద వేయాలా. ఇటు రేపు మా ఆయన అయితే తాటి బద్దలను, అదే తాటి మొద్దులు, అలానే తాటాకులు ఉంటాయి కదా, అవి కోసాడు. అవి తీసుకురావడానికి కానీ వెళ్ళాడు. బట్టలు ఉతికేసాం పొద్దునే. అంటుల్లోమి బట్టలు మడతీస్తే మన పని హోగాయా. సాయంత్రానికి వంట చేయాలా. ఏం చేస్తారనేది అయితే మీకైతే చూపిస్తాను. కూరగాయలన్నీ అయితే అయిపోయినాయి. రేపు మార్నింగ్ ఊరికి వెళ్తున్నాం కదా, ఒకటి తెప్పించేసి నేను ఇంట్లోకి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వండాలి. పచ్చడి కానీ కర్రీ కానీ ఏదో ఒకటి చేస్తానండి. నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. సరేనా, చూసేయండి. 2 రోజుల క్రితం బర్త్డే వ్లాగ్ ఒకటి తీశాను. అది అసలు ఎడిటింగ్ చేయలేదు నేను మా ఆయన ఫోన్లో. అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే తలనొప్పి రావటం వల్ల జలుబు మీద ఫుల్ అనమాట. అంత ఫుల్ గొంతు అసలు మింగనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. కొంచెం ఇలా పర్లేదు. బిళ్ళలో ఆర్ఎంపీ కాడ చూపించుకున్నాము నేను మా ఆయన మెడిసిన్ ఇస్తే అక్కడే వాడుతున్నాం అనమాట. ఇప్పుడైతే కసు ఊడవాలి శుభ్రంగా. ఇదంతా కసు అంతా ఊడ్చేయాలి. ఈ రూమ్ అంతా ఊడ్చానండి. ఈగలేదో తెగవాలుతున్నాయి, మరి అర్థం కాలేదు. మా ఆయనకు కూడా బాగాలేదు, ఆయన వెళ్ళాడు. వేసేపాలి తలపేసేసి చేసుకున్నాం. ఇంక ఈరోజు అయితే మాది పప్పు అనమాట, కందిపప్పు. అది చేశాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో నా పని అంతా అయిపోయిన తర్వాత ఏం వంట చేస్తాను అయితే చూపిస్తాను. చూసేయండి. నేను చేసేటప్పుడు చూపించడానికి ఎవరు లేరనమాట. అందుకు కసుదేవుని ఫోన్ పట్టుకొని వచ్చేదాన్ని. పనులు ఏ జామున మొదలు పెడితే ఏ జాముకి అయిపోయింది చూడండి. అంత అయిపోయింది. బట్టలు మడతేసాం. బియ్యం కొత్త బియ్యం కాబట్టి రాళ్ళు కూడా ఏరేసాను. ఇంకా పచ్చడి చేయాలా. ఒక అబ్బాయిని అయితే కొట్టుకు పంపించాను. మా ఆయన వచ్చేసి ఇంకా అడుగు కూర్చున్నాడు అనమాట. ఇంక ఏసీ వచ్చేసి ఆఫ్ చేసాం. ఈ రూమ్కి స్విచ్చెస్ కలెక్షన్ చేయలేదు మేము. కరెంట్ కలెక్షను అవి ఒక 10 days పట్టిద్దాము. ఆయనకేమో వారం దాకా కుదరదు అన్నాడు. రేపేమో ఒకవేళ వెళ్తే మేము ఊరు వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత అన్నీ కూర్చొని సెట్ చేసేసేయాలి వాటిని. ఇంకా పల్లి పచ్చడి అంటే కొంచెం లైట్గా ఘాటుగా చేసుకొని తింటే కానీ జలుబన్న పోయిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. కొట్టు పంపించిన అబ్బాయి ఎత్తనాడా ఏంటి? సరేనండి, చేసేటప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను. సరేనా, చూసేయండి. మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మీకు వీడియో అంతా బోరింగ్. ఇది మా కరెంట్లో నుంచి పుట్టిన పిల్ల అండి. ఎన్ని 4 పుట్టిని, ఇది ఒక్కటే నిలబడింది పాపం. ఇది కోళ్ళలో అస్సలు కలవదనమాట. ఏ కోళ్ళలో మా ఇంటికాడే ఉండిద్ది, మనుషులతోనే తిరిగిద్ది. సరేనండి, ఇంకా ఎండుమిరగాయలు పచ్చడి చేస్తాం కదా. పల్లీలు అన్నీ కొన్ని ఎక్కువే ఉన్నాయి, అంటే 2 కాసులు వేసుకుంటే చాలు. ఎందుకంటే నిద్రమే కదా, మళ్ళీ మార్నింగ్ కల్లా స్మెల్ వస్తుంది. నేనేం చేశానంటే సగం మొత్తం వేపేసి సగం ప్యాక్ చేస్తే సగం ఉంచుకోవచ్చు అన్నట్టుగా. నేను ఎప్పుడు కొట్టు పంపించినా 10 రూపాయలు వేసి ప్యాకెట్ ఫేవరెట్ అయిపోయిందండి. బింగో అనమాట. అది తెప్పించుకొని ఎప్పుడు ఒకసారి తింటాను. ఇంకా మా ఆయన ఏమో ఏడో పనుంది కనుక్కోవడానికి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా ఇంటికి ముందుగానే ఖాళీగా అసలు కొనడు, అలసిపోతున్నాడండి. ఫుల్ జలుబు చేసింది. అది కాక ట్యాబ్లెట్స్ వాడుతూనే ఇంకా మిషన్ అవి పట్టుకోవడం వల్ల ఒళ్ళు బాగా అదిరిందనమాట.
దేవుడి దేవాల ఫీవర్ అయ్యేం లేవు. ఇంకా దాని దగ్గర ఫ్రై అయ్యి పెడుతున్నాను. ఈరోజు ఎందుకో పచ్చడి చేయాలనిపించి చేశానమాట. ఇంకా అంటే ఈరోజు ఏం తేలేదు కూరగాయలు అయ్యి, ఊరు వెళ్దాంలే రేపు అని చెప్పాడు. కుదరపోయేసరికి తేలేదనమాట. లేకపోతే నేనన్నా తెప్పించేదాన్ని. ఇంక ఈ పల్లీలు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం అయితే పక్కన పెట్టేసుకున్నాం. మాటలోపు అయితే ఆ అబ్బాయి కూడా వస్తాడు. ఈ అంట్లన్నీ దోమేసాం కానీ ఇంకా తీరేదనమాట. ఇవన్నీ తీసేసేయాలి. కసువు అంతా ఊడ్చేసాను. ఇంకా మిగతాది ఏముందంటే అన్నం అయితే వండేసాను కదా. మా ఆయన కూడా అయితే వచ్చి కూర్చున్నాడనమాట. నేనైతే మాత్రం చేసుకునే పనులు అయితే మీకు 1 by 1 చూపిస్తాను, చూసేయండి. అంతలోపు ఎండు మిరగాయలు అయితే ఉన్నాయి అనమాట. నేనేం చేశానంటే ఈర్చేటప్పుడు అట్లాని గింజలు ఉంటాయి కదా, చాలా ఒకటి తీసాను. అయినా చూసారు చాలా వచ్చేసినాయి. ఎండు మిరకాయలు కూర అండి, అందుకే నేను ముందుగానే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సిమ్లో వాటిని బాగా వేయించాలండి, లేత అసలు దంచేటప్పుడు మెదగవన్నమాట. చూసారా ఫ్రై అయితే అవుతుంది కదా. ముందైతే కొంచెం ఆయిల్ పోయకుండా అయితే ఫ్రై చేసేయాలి. ఏతే అసలు దగ్గు మామూలుగా కూర అది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మొత్తం బాగా ఫ్రై అయినాక బాండి హీట్గా ఉంటుంది కదా, అప్పుడు వేసి ఆపాలన్నమాట. ఇవి అయితే మామూలు కాయలు, నేను కొట్లో నుంచి తెప్పించిన కాయలు అనమాట. ఈ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత టమాటో కూడా ఇంకా 2 ముక్కలుగా చేసేసి మొత్తం అయితే వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ టమాటాలు ఎంతసేపు ఊరకనే మగ్గుతాయి, నూరటమే అనమాట. రోట్లో వేసి దవ పచ్చడి అయితే మిక్సీ అన్నీ ఆడే ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి ఏం తెచ్చుకోలేదన్నమాట ఇంటికి. ఎందుకంటే ఇది ప్లగ్గులు పెట్టాలి, చాలా ఉంది. సగం పని అవ్వకుండా ఎందుకులే అని పల్లీలు నూరితే చూస్తే ఎంత మెత్తగా అయినాయో. మామూలుగా అయింది. మీకు మస్కా బండ్లో మస్కా ఉండి చూసారు అట్లా తయారైపోయింది నూరితే ఎంత పల్లీలే. అంతలోపు ఇంకా ఎండుమిర్చి అవి కూడా వేసుకొని బాగా నూరేసుకోవాలండి. మెత్తగా వచ్చిన దాకా నూరుకోవాలి. ఇంకా మా ఆయన ఏంటంటే మళ్ళీ వెళ్ళాడు. మాటల్లోనే అయిందన్నాడు. ఒక 2 నిమిషాలు అని చెప్పేశాను. మళ్ళీ వస్తా తొందరగా కానీ అని చెప్పాడు. ఎందుకంటే ఇంకా నైట్ పెందరాలు పడుకుంటే తెల్లారి పెందరాలు లేవచ్చు. 5:30కే తెల్లారిపోతుందండి. 5:30కే మేము పొద్దున ఖచ్చితంగా 10 నిమిషాలతో కరెంట్ అయితే తెల్లారిపోయిందనమాట. ఈ మధ్య ఊరికనే తెల్లారి నాకైతే అదే వానాకాలం వచ్చిందంటే ఏడైనా కానీ మసకపోదండి, మంచిగా కట్టుకుంటా. నైట్ మా డిన్నర్ వచ్చేసి నూరాను కదా పచ్చడి, అలానే ఫ్రై. మీకు చాలాసార్లు కర్రీ పెట్టాను కదా, కౌజు పెట్టెల ఫ్రై. అలానే వేడిగా వడ్లన్నం అంటే లైట్ పాలిస్తే వేసుకొచ్చాడు, అందుకే చూడటానికి ఈ విధంగా ఉంది. అలానే మాది ఫ్లాష్ ఆన్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. డిన్నర్కి అయితే మా 3 వెరైటీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.